కానీ మా నుంచి వచ్చే ప్రపోజల్స్ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ పోలవరం బ్యాక్ వాటర్ నుంచి ఏదైతే ఒక ప్రతిపాదన ఉందో, గతంలో కేసీఆర్ జగన్ నడిపిండ్రు, కొంచెం ఏంటి అవి గ్రాఫిక్స్ పెట్టి ఆడికి తీసుకొచ్చి నాగార్జున సాగర్లు ఎత్తిపోసి ఆడ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా తీసుకుపోవచ్చు అని. నేను అంటున్నా, రాయలసీమ నష్టపోవాలని తెలంగాణ ఏమి కోరుకోవద్దు, కానీ తెలంగాణకు నష్టం జరిగేది మాత్రమే తెలంగాణ ప్రశ్నిస్తున్నది. దీన్ని రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఒక సమస్యగా తీర్చిదిద్ది కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు తెలంగాణకు అన్యాయం చేయడానికి అలా చూస్తుందని చెప్తున్న హరీష్ రావు, నీ అజ్ఞానాన్ని నువ్వైనా సరిచూసుకో. ఇలా నేను అంటున్నా, మీ బామ్మార్దికి తెలుసో లేదో కానీ మీ బామ్మార్దిని పూర్తిగా మంచిగా బానిసగా మారిపోయిన మీ బామ్మార్దికి, కానీ ఇవాళ తెలంగాణ ప్రజలను తెలంగాణ వాళ్ళను బానిసలుగా మార్చే ప్రక్రియ మీరు చేసిండ్రు. దీనికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతీది మీరు చేసిన తప్పును రేవంత్ రెడ్డి గారు ఇవాళ సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడితే ఇష్టానుసారంగా మాట్లాడొచ్చు, ఎవరు పడితే వాళ్ళే ఎట్లయినా మాట్లాడొచ్చు అనే స్థితి ఇది. ఏం అసలు మీకు ఈ గతి ఎందుకు పట్టిందో నాకు అర్థం కావట్లే. సబ్జెక్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు, చివరాఖరికి వచ్చేసరికి ముద్దాయిలుగా మీరే తెలిసేసరికి మళ్ళీ దాని నుంచి ఫ్రస్ట్రేషన్ వస్తున్నది. ప్రత్యేకించి నేను ఈరోజు అడుగుతున్న హరీష్ రావును, దీని మీద వీలైతే కాంగ్రెస్ పార్టీ, నేను మా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి నేను విన్నవించుకునే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ సత్యాలన్నీ కూడా ప్రజలకు తెలవాలి.